అలాగే సముద్ర గర్భంలో ఉన్న మట్టికి చంద్రబింబానికి లింక్ ఉంది. దేవుడు భూమిని నిర్మించినప్పుడు దానిలో నుండి ఒక పక్క నుంచి ఆ సముద్ర గర్భంలో ఉన్నటువంటి పదార్థము నుండి చంద్రబింబాన్ని నిర్మించాడు. ఇది మన మన హైందవ వేదాంతం చెప్పేది ఏంటో తెలుసా మీకు? వింతైన విషయం. ఇప్పుడు చంద్రుడు అంటాం, కానీ చాలా వరకు మన భాషలో ఒక భాష చందమామ అంటాం. ఎంతమంది చందమామ అంటారు? చందమామ అనేవాళ్ళు చేతులు ఎత్తండి. మామ ఏందండి? చందమామ ఎప్పుడయ్యాడు నీకు? నీళ్లలో నుండే భూమిని తీశాడు, నీళ్లలో నుండే చంద్రబింబాన్ని తీశాడు. గమనించాలి మీరు. నీళ్లలో నుండే భూమిని తీశాడు, నీళ్లలో నుండే భూమి మనకు మాత అయింది. ఎందుకంటే మన దేహము భూమిలో నుండే వచ్చింది. భూమి ఏమైంది? మనకి మాత అయింది, అమ్మ. మన దేహాలకు పుట్టినిల్లేది, పుట్టిన స్థలం ఏది? భూమే. దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు అది. అప్పుడు నేల నుండి తీయబడ్డాం మనం. ఇప్పుడు మన దేహానికి మాత ఎవరు? భూమాత. ఆమెతో పాటు నీళ్లలో నుండి తీయబడి ఆకాశంలో చిన్న జ్యోతిగా వెలుగుతున్న చంద్రబింబం ఎవరు? నీళ్ల నుంచే తీయబడ్డాడు. అంటే ఆ గ్రహం కూడా నీళ్ల నుంచే, భూగ్రహం అక్కడి నుంచే, చంద్రగ్రహం కూడా అక్కడి నుంచే వచ్చింది. వీళ్ళు భూమి మనకు మాత అయితే ఆమె తోడబుట్టిన వాడు మనకి మామయ్యాడు అనమాట. అందుకు చందమామ. ఓకేనా?